దివ్య డైమండ్స్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ మహేంద్రబాబు, దివ్య డైమండ్స్ నుండి. సింహరాశి వారికి ఫిబ్రవరి 2025 సంవత్సరంలో జాతక ఫలితాలు ఎలా ఉండబోతున్న అంశాన్ని దివ్య డైమండ్స్లో గ్రూప్ ఆఫ్ అస్ట్రాలజీ చేస్తున్నందువల్ల ఒక రీసెర్చ్ ఆధారంగా మీకు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ యోగకారకంగా ఉన్న గ్రహాలు ఏంటంటే రవిగ్రహం, కుజగ్రహం, గురుగ్రహం. ఇక్కడ దీనివల్ల ఎవరెవరికి బాగుంటుందంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి బాగుంటుంది. అండ్ తర్వాత పాత రుణాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా తీర్చుకోగలుగుతారు. అండ్ తర్వాత టీచింగ్ రంగంలో వాళ్ళకు బాగుంటుంది, బ్యాంకు వాళ్ళకు. తర్వాత కొత్త వ్యాపారం, భాగస్వామ్య వ్యాపారం స్టార్ట్ చేసే వాళ్ళకు కూడా చాలా మంచి అనుకూలమైన సమయం అని చెప్పాలి. తర్వాత మిలిటరీ రంగంలో ఉన్న వారికి, పోలీస్ రంగంలో ఉన్న వారికి, అండ్ స్టాక్ రంగంలో ఉన్న వారికి, అంటే ఓవరాల్గా బాగుంటుంది. ఇప్పుడు నేను ఏ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి బాగుంటుందని చెప్తున్నాను. అంటే బాగుంటుందంటే ఓవరాల్ అంటే ఫైనాన్స్ పరంగా బాగుంటుంది, కొంచెము సాధించగలుగుతారు, డబ్బు బాగానే వస్తుంది, బిజినెస్ ఎక్స్పాన్షన్ చేసుకోగలుగుతారు. అండ్ వైద్య రంగంలో ఉన్న వాళ్ళు కూడా చాలా వరకు బాగుంటుంది. వీళ్ళు ఎవరైనా డాక్టర్స్ ఏవైతే ఉన్నారో వాళ్ళు కూడా కొత్త కొత్త రీసెర్చ్ అలాంటివి దాని గుర్తింపు, మంచి గుర్తింపు వస్తుంది. భూములు ల్యాండ్ రిలేటెడ్లో ఉన్న వాళ్ళు కూడా భూములు కొనుక్కునే అవకాశం ఉంది. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళు కూడా చాలా వరకు బాగుంటుంది. ఇక ఈ విధంగా ఉన్నది మంచి సత్ఫలితాలు. ఇకపోతే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే తల్లిగారి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోండి, మదర్ విషయంలో. తర్వాత స్త్రీలకు విభేదాలకు చాలా వరకు దూరంగా ఉండాలి. ఈ స్త్రీలది ఇప్పుడు ఎందుకు వస్తుందంటే ఈ మధ్య అంతమంది విక్టిమ్ అవుతున్నారండి. ఈ సైబర్ నేరగాళ్ళు ఈ లేడీస్ను పెట్టుకొని, నూడు లేడీస్ను పెట్టుకొని వీడియో కాల్స్ చేస్తూ చాలా రోజు ఎక్కడో చోట ఈ కేసులన్నీ రిజిస్టర్ అవుతూనే ఉన్నాయి. సో కాబట్టి అపరిచితులైన స్త్రీలతో చాలా వరకు జాగ్రత్తగా ఉండండి, వీడియో కాల్స్తో జాగ్రత్తగా ఉండండి. సో ఇంతకుముందు నేను చెప్పాను, వీడియో కాల్ ఒకవేళ నిజంగా ఎత్తాల్సి వస్తే పైన మన సైడ్ ఉన్నది ఫ్రంట్ కెమెరా పైన దాని మీద వేలు పెట్టి వీడియో కాల్ అటెండ్ చేయండి. ఎందుకంటే అప్పుడు మీ ఫేస్ అన్నది రికార్డ్ కాదు, అప్పుడు వాళ్ళు ఏమీ చేయలేరు. ఎప్పుడైతే మీరు మీ ఫేస్ తీస్తారో ఆపోజిట్గా నూడ్గా ఉంటారు, అప్పుడు మీ ఫేసు వాళ్ళు పెట్టి రికార్డ్ చేసి మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తారు. కాబట్టి ఇక్కడ స్త్రీలతో జాగ్రత్తగా ఉండండి. వృత్తి ఉద్యోగాల విషయంలో కూడా చాలా వరకు జాగ్రత్త ఉండండి. కొత్త పరిచయాలు, జమానతు అంటే సెక్యూరిటీ లాగా ఉండకూడదు. అండ్ మాట పట్టింపులకు, ఆర్గ్యుమెంట్స్కు దూరంగా ఉండండి. స్పౌస్తో కూడా ఆర్గ్యుమెంట్స్కు దూరంగా ఉండండి. సో ఇవి తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా. ఇకపోతే శాస్త్ర ప్రకారం పెట్టుకోవాల్సిన రత్నాలు మాత్రము స్టార్ రూబీ, కనకపుష్పరామ్, ఈ 2 రత్నాలు పెట్టుకుంటే ఓవరాల్గా మనకు క్యాపబిలిటీస్ అనేది పెరుగుతాయి. నిజంగా రత్నాలు పెట్టుకునే అందుకు మన లోపల హిడెన్ క్యాపబిలిటీస్ ఉంటాయండి. కాకపోతే మనము స్టిమ్యులేట్ చేయాలి. ఈ చిన్న రత్నం పెట్టుకోవడం వల్ల నిజంగా స్టిమ్యులేట్ అవుతుంది. ఇది ప్రూవ్ అయిన విషయం. నేను ఏదో నా వ్యాపారం కోసం చెప్పట్లేదు. నా దగ్గర కొన్ని లక్షల మంది బెనిఫిట్ పొందారు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. లేదంటే ఇంకొకటి ఆలోచించండి, రత్నాలు ఇంత అమూల్యమైనవి అంటారు. కోట్లలో ఉంటాయి కొన్ని రత్నాలు, సుపీరియర్ క్వాలిటీ, ప్రీమియం క్వాలిటీ రత్నాలు. మరి కోట్ల వాల్యూ ఎందుకు ఉంటుందండి? రత్నాలు అంత ప్రభావితం చేస్తాయి, ఆలోచన విధానాన్ని మారుస్తాయండి. ఎందుకంటే మనిషికి ఇప్పుడు నీకు 100 కోట్లు ఉన్నాయి, పిరికి వాన్లాగా ఉంటావు. 100 కోట్లు ఉండి పిరికి వాన్లాగా మైండ్ వీక్ ఇట్లా ఉండడం బెటరా? నీకు 10 కోట్లు ఉండి మైండ్ స్ట్రాంగ్గా ఉండడం బెటరా? సో ఇట్లా ఇన్ని అంశాలు అనేది మనసు స్ట్రాంగ్గా ఉండడము అనేది గొప్ప విషయము. పాజిటివ్గా ఉండడము, సమయస్ఫూర్తిగా ఏ సమస్యనైనా ఆత్మస్థైర్యంగా ఉండడం, ఇవన్నీ ఇంపార్టెంట్. సో మనీ ఎంత ఉండాలో అంత ఉండాలి, ఉండకూడదని కాదు. మనీ ఒక్కటి ఎవ్రీథింగ్ కాదు. నేను చెప్పినట్టు ఆత్మస్థైర్యం లేదు, పిరికివాన్లాగా ఉన్న 100 కోట్లు ఉంది, ఏం లాభం? యూ కెనాట్ ఈవెన్ ఎంజాయ్. ఎట్లా పోతుందో, ఏమైపోతుందో, ఎవరు చేస్తారో, ఇలాంటి భయాలు ఉంటాయి. అదే మనకు కొంచెం తక్కువ డబ్బున్నా ఆత్మస్థైర్యంగా క్లారిటీగా ఉన్నామనుకోండి, అప్పుడు మనము చాలా ఆనందంగా ఉండగలుగుతాం. సో ఇలాగా ఉంది. ఇక్కడ కెంపు, స్టార్ రూబీ, కనకపుష్పరామ్ రత్నాలు పెట్టుకోవాలి. ఇకపోతే అనుకూలమైన తేదీలు మీరు నోట్ చేసుకోవాల్సిన విషయం: 3, 10, 17, 20, 23, 24 తేదీలు సూటబుల్. నాట్ సూటబుల్ ఏంటంటే 1, 2, 4, 6, 9 నాట్ సూటబుల్ డేట్స్. సో ఈ తేదీలను మీరు ఎవ్వరు ఈ తేదీలు ఇంత డీప్గా చెప్పరు. దివ్య డైమండ్స్లోనే నేను, ఎందుకంటే రీసెర్చ్లో బాగా ఏంటంటే మనము ప్రతి ఒక్కరు ఏదో వాళ్ళకి బాగుంటుంది, వీళ్ళకి బాగుంటుంది అని చెప్పడం కాదు. ఇప్పుడు నిజంగా మీకు ఉపయోగకరంగా ఉండాలి. ఏం ఉపయోగకరంగా ఉండాలి? ఇది ఎట్లా ఉన్నా అట్లా ఉంటుంది. మీకు ఒక ట్యాబ్లెట్ ఇచ్చినట్టు, మీకు ఒక జబ్బు చేసినప్పుడు మీకు మెడిసిన్ ఇచ్చినట్టు. మీకు జబ్బు గురించి నేను చాలా గొప్పగా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకోండి, మీరు ఏం చేయకుండా ఈ జబ్బు ఇట్లా వస్తుంది, అట్లా వస్తుంది అని చెప్తే మెడిసిన్ ట్రీట్మెంట్ లేకుంటే నేను ఎంత చెప్పినా దానివల్ల అర్థం లేదు. సో ఇక్కడ ఏంటంటే నేను జబ్బు గురించి ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయకపోయినా
ఈ టైం ఎక్స్ప్లెయిన్ చేయకపోయినా మీరు చేయాల్సిన రెమెడీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇంకా డీటెయిల్డ్గా ఇక పూజా విధానాలు, జపతపాలు, దానాలు ఇవి ఉంటాయి. మీరు ఒకసారి డైరెక్ట్గా దివ్య డైమండ్స్కి వస్తే ఇదే రత్నమా ఇంకే రత్నమా అనేది కూడా ఒకసారి ఇండివిజువల్గా కూడా డీప్గా చూస్తాం. సో ఏదేమైనా ఫీల్ ఫ్రీ టు కమ్ టు దివ్య డైమండ్స్, మాదాపూర్ హెడ్ ఆఫీస్ అండి. నో హాలిడే ఎట్ మాదాపూర్. మిగతా బ్రాంచ్ ఆఫీసెస్ అండ్ అక్కడ వర్కింగ్ ఉంటుంది, నో లెస్ నెంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ ఉంటాయి. సో ఇవన్నీ మీరు చూసుకొని ఒక్కసారి దివ్య డైమండ్స్కి వచ్చి తర్వాత బ్రాంచ్ ఆఫీస్ కూడా డెలివరీకో దానికో దీనికో వెళ్ళొచ్చండి.